రాష్ట్రంలో అనేక సమస్యలుంటే జగన్మోహన్ రెడ్డి గారు నెలకో 2 నెలలకో ఒకసారి మీడియా ముందుకు రావడము, ఏదో ఒక అంశాన్ని కదిలించేసి వెళ్ళడము, ఆయన కదిలించేసి ఆయన పాటికి ఆయన బెంగళూరుకో మరో చోటకి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ ఆయన పేరు ప్రజల్లో పూర్తిగా ఎక్కడ మర్చిపోతారన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పూర్తి స్థాయిలో ఆయన గురించి చర్చలు, డిబేట్లు మరొకటి పెట్టుకుంటూ ఉంటారు. ఈ రాష్ట్రంలో ఇంకేది సమస్యలు లేనట్టు. నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే ఏం చెయ్యగలరనేది 2019 నుండి 24 వరకు ఆయన పూర్తిగా నిరూపించారు. ఆయనకు అవకాశం వస్తే రాజధాని పేరు మార్చగలరు, ఈ రాష్ట్రం పేరు మార్చగలరు, దేశం పేరు కూడా మార్చగలరు. సో ఆ అంశాన్ని గురించి కాకుండా మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు భూములు ఇచ్చిన రైతులకు జరిగిన అన్యాయం పైన కావచ్చు, వాళ్ళకి జరగాల్సిన న్యాయం కావచ్చు, భవిష్యత్తులో చేపట్టబోయే భూసేకరణ అంశం కావచ్చు, రాజధానికి సంబంధించి ఏ విధంగా ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేస్తారనే అంశం పైన కావచ్చు మాట్లాడచ్చు. రెండో అంశము, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశంలో కేవలం ఆ మావిగన్ అనే పేరు తీసుకొని దాని మీద అనేక రకాలుగా చర్చలు చేస్తున్నారు, డిబేట్లు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. కానీ ఆయన తీసుకొచ్చిన అంశాల గురించి ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు కానీ ఎక్కడ మాట్లాడడం లేదు. ఇది నిజంగా దురదృష్టకరమైన అంశం. నిజంగా మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, ఇప్పటికే ఇక్కడ సిఆర్డిఏ పరిధి అనేది ఒకటి నిర్ణయించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏర్పాటు చేసింది. ఇందులో కృష్ణా జిల్లా ఉంది, అదేవిధంగా ఏలూరు వరకు ఈ పరిధి విస్తరించిందని చెప్తున్నారు, గుంటూరు జిల్లా ఉంది. ఇదంతా కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకు వేసి మచిలీపట్నం కూడా ఇందులో తీసుకున్నట్టయితే పోర్టు కలిసి వస్తుంది, రాజధాని ప్రాంతము విశాలంగా ఉంటుందనే విషయం చెప్పారు. నిజంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, లేదంటే రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, ఈ అమరావతి రాజధాని అందరికీ కావాలి, ఇది మంచి జరగాలి అనే ఆలోచన ఉంటే ఈ అంశాలపైన చర్చించాలి తప్ప ఒక పేరును పట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రామచంద్రరావు గారు, అమ్మా అర్థం కాలేదు. మావిగన్ అనే పేరు పెట్టడాన్ని సపోర్ట్ చేయడం లేదు. కానీ ఈ అంశానికి సంబంధించి చర్చ జరిగితే బాగుంటుంది అనేది మాత్రం నా అభిప్రాయం. ఎందుకంటే మచిలీపట్నం పోర్టు ఒక రాజధానికి పోర్టు అనుబంధంగా ఉంటే అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా పరిధిని విస్తరించడం ద్వారా ఇక్కడ అమరావతిలో నిర్మాణానికి ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతోంది, 10 రెట్లు ఎక్కువ అవుతోంది అని అంటున్నారో దాన్ని బయట ప్రాంతానికి విస్తరించడం ద్వారా అది మంచి జరుగుతుందనే దానిపైన చర్చ జరగాలని కోరుకుంటున్నాను. రామచంద్రరావు గారు, దాంట్లో వాళ్ళు అమరావతి మీద ఖర్చు పెడుతున్న డబ్బులు వేసి మావిగానికి అయితే